ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసున్న మనిషి. నియోజకవర్గంలో ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ వారి చెంతకు వెళతారు. ఆప్తులను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాల చెంతకు వెళ్లి ఓదారుస్తారు. జైనత్వ మండలంని సాంఘ్వికే గ్రామానికి చెల్లారు కంది శ్రీనివాస్ రెడ్డి. ప్రముఖ అడ్వకేటు నిమ్మల ప్రతాప్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన తల్లి నిమ్మల నర్మదాబాయి మృతికి సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన పరామర్శించారు. అనంతరం జైనత్వ మండల కేంద్రంలో ఇటీవల మరణించిన చిలుక సంతోష్ నివాసానికి చేరుకున్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అటు తర్వాత అదే గ్రామంలో ఈ మధ్య మృతి చెందిన వృద్ధుడు మేన నాగన్న ఇంటికి వెళ్లారాయన. అతని కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో అల్లూరి నాగారెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులు పరామర్శించారు కంది శ్రీనివాస్ రెడ్డి. ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించే బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జైనత్వ మండల కేంద్రంలో పర్యటించారు. వృద్ధ మహిళలను కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వృద్ధులు వితంతువులు ఎవరికీ పెన్షన్లు రావటం లేదని, ఈ సమస్యని కలెక్టర్ ఎమ్మెల్యే జోగురామన్న పరిష్కరించాలని కోరారు. ఇక జైనత్వ మండలంలో 70 మందికి పైగా పెన్షన్ రావటం లేదన్నారు. ఆయన 80 సంవత్సరాల వర్గానికి కమలాబాయికి పెన్షన్ రావటం లేదన్నారు. ఇక ఇల్లు కూడా లేవని, ఆమె సంతానం పట్టించుకోవడం లేదని కూడా తెలిసి ఆమెకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయన దేశంలో మంచి పనులు కానీ తీసుకొని వస్తాడు. పెట్టుడు మాత్రం ఖాయం. సేవ అనేది పెద్దోడు పోస్ట్ ఆఫీస్ ఏం పట్టించుకోండి. ఊలిపోయింది ఇది ఉండాలని దేశంలో మంచి పనులు కానీ తీసుకొని వస్తాడు. పెట్టుడు మాత్రం ఖాయం. సేవ అనేది నాకు ధైర్యంగా అన్నది ఎప్పుడు నాకు ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఇక మన ఆకడి పున్నాకు పోయిండైతే అంటే ఆకడి
అది నెల వచ్చా అంటే 2 నెలలు అవుతుంది. నా ఏందో ఇది కొనుక్క నేను అంత పిసి నాకు ఓడు చెప్పి అడిగినా గానీ నాకు మాట మాట్లాడరాదు. నాకు అంత ఓడన్నా ఇంత పింఛను వచ్చునంటే రాకలేదా అని అంట. ఓడి ఇంత ఇస్తే తినడు ఉండడు ఉన్నది. పింఛన్ వచ్చలేదు. పింఛన్ వచ్చిన పడితే నేను తాత్పరం బాణమై ఇంత గోధుమ పిండి ఏమో ఇంత అంబల సంబలు చేసుకుని తాగుతుంది. అంత లేదు ఇంత లేదు ఉప్పు 9 అన్నట్టు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత గ్యాస్ ఇంత అంటే ఇట్లా పంచాయతీ ఆఫీస్ లో పోయి అడిగితే నీకు నింపిస్తే పోని అంటే 5-6 రోజులకు మించి అది తీసుకొని వస్తాడు. ఇక గ్యాస్ వాడు ఎట్లా చేస్తారో మరి ఎట్లా లేదు. నా దగ్గర డబ్బులు లేదు అడిగితే తెచ్చిస్తారు. పెన్షన్ గురించి నేను పెద్ద మనుషులకు పైసలు గాని ఏమున్నా గాని నేను ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కాలు మొక్కేస్తుంటే సార్ 10 ఏళ్ళు చేసిన ఒక్క రూపాయి తినకుండా ఎవరికి అడిగినా మీరు చెప్తారు. మీకు మరలా ఏం చేసిందంటే 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంక ఏం ఫాయిదా ఉన్నదో అని తిప్పితే బంద్ చేసిన. వాళ్ళకి నెలకు 2 లక్షలు నా అక్కడ ఉంటుండే. మరి వాళ్ళకు పెద్ద మనుషులకు ఇచ్చి వాళ్ళ కాలు మొక్కేస్తుంటే మరి నాకు ఏర్పాటైంది. ఏర్పాటైతే మరలా నేనేం చేసిన, అక్క నువ్వేం బాధపడకు నేనున్నా అని. ఇప్పుడు 3 నెలలు అయ్యా సార్. 3 నెలల సంది ఆమెకు ఆడ నేనే డబ్బా పట్టుకొని కూర్చుంటున్నా. పింఛన్ ఇచ్చే జాగల మరలా ఆమెకు 1000-2000 అవుతున్నాయి నెలకు. ఆమెకు ఇచ్చేస్తున్నా. మరి తర్వాత నేను అంగన్వాడీ మేడంలకు మొక్కిన. మేడం ఆమెకు కొంచెం మీరు టిఫిన్ ఇస్తే మంచి పని అవుతుంది అంటే ఆమె వాళ్ళిద్దరు పాపం రెండు పూటలా తిండి ఇస్తున్నారు సార్ మేడంలు. అంత ఈమెకు అంత సాయం చేస్తున్నా నేను. ఈ గ్రామ పంచాయతీలా చూసుకుంటా చేసుడు తప్ప వేరేది ఏం లేదు. ఇటువంటి పెద్ద మనుషులు వితాంతులు దగ్గర 100 కడికలు 100-125 మంది ఉంటారు. ఇదివరకు కూడా వాళ్ళకి రాకలు లేవు. మంచి భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చిన కానీ పెద్ద మనుషులకి ఇచ్చు లేదు. మరి ఏదైతే ఈ కోనారాయణ మా బాధదాలక ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఇస్తాడు. మంచిగా ఇచ్చేటోనికి కూడా వాళ్ళు బంద్ చేసుడు చాలు చేసుడు ఎన్నో తిప్పలు పెట్టిన ఆయన బాధతోనే మాకు ఇంకా బాధ అనిపిస్తున్నది. ఇది మాట్లాడవలసి వచ్చింది. ఇక లేని టైంలో మొన్న 2 సార్లు సెక్రటరీ చెప్పినాం కానీ వినకుండా కలెక్టర్ దగ్గర కూడా మరో ఇంకోసారి కూడా వీళ్ళందరినీ జాయిన్ చేస్తామని మనవి చేస్తాం. కలెక్టర్ గారు చూడండి మీ పాలన ఎట్లున్నదో. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు మీకేమైనా మానవత్వం ఉన్నదా? మనం మనిషి జన్మ పుట్టిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంతో కామన్ సెన్స్ ఉండాల మానవత్వం. ఈవిడ 80 సంవత్సరాల వృద్ధురాలు. ఈమెకు పింఛన్ వస్తుంది. ఈ పాపం ప్రభుత్వానిదే. ఈ పాపం మీదే కలెక్టర్ గారు జోగు రామన్న గారు. ఈ పాపం మీదే. ఇటువంటి వృద్ధులు వితంతువులు జైనత్ మండల కేంద్రంలోనే దాదాపు 70 మందికి పైగా ఉన్నారు. చూపిస్తున్నాయా జోగు రామన్న గారు? 70 మందికి పైగా. వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించి మీరు ఒక మనిషి నిరూపించుకుంటారా? లేదంటే ఎటువంటి మానవత్వం లేని రాక్షసుడు